తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్ ను విద్యార్థిని మిశ్రమంగా చేసింది. ఆ మిశ్రమాన్ని వాసన చూసిన 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. జేసీ సుబ్బారావు వారిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ విద్యార్థులంతా అమాయకత్వంతో రకరకాల మిశ్రమాలతో జ్యూస్ చేసుకుని తాగడంతో అస్వస్థతకు గురయ్యారని తెలియజేశారు. ఎవరికీ ప్రాణహాని లేదని ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాపట్ల మండలంలో సూర్యలంక బీచ్ కేలి దగ్గర కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతున్న పిల్లలు కొంతమంది ఈ కొన్ని రకాల పదార్థాలను మిశ్రమంగా కలుపుకొని అందులో లెమన్, సాల్ట్, కాఫీ పొడి ఇంకా కొన్ని ఇతర పదార్థాలు కూడా చేరాలని ఒక అమ్మాయి క్లాసుకు తీసుకొచ్చిందని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకి తెలియకుండా అనుకోని పరిస్థితుల్లో ఇవన్నీ మిశ్రమం చేసుకుని వాళ్ళు తాగటం వల్ల వాళ్ళకి ఇవన్నీ వాంతులు అవడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం ఇండైజేషన్, కొంచెం ఊపిరి పీల్చుకోవడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ 6వ తరగతిలో చదువుతున్న పిల్లల్ని సుమారు 18 మంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అందరికీ వైద్యం అందించడం జరుగుతుంది. అందరికీ ఏ రకమైన ప్రాణాపాయం లేదు. అందరికీ కూడా వైద్యులందరూ ఉన్నారు. తగిన మెడిసిన్స్ అన్ని ఇస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. సో ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను శ్రీకాకుళం జిల్లా మందస మండలం దున్నబూరు గ్రామ సమీపంలో ఓ భారీ ఎలుగుబంటి హల్చల్ చేసింది. సమీప తోటల్లోకి పనులకు వెళ్లిన స్థానికులకు ఎలుగుబంటి ఎదురుపడింది. ఎలుగుబంటిని గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇటీవల ఉద్దానం ప్రాంతంలో ఎలుగు దాడిలో పలువురు మృతి చెందగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లెలో బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించడంతో భార్యాభర్తలు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. యజమాని ఖాదర్ బాషాతో పాటు ఆయన భార్య షాహీనా మృతి చెందగా మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఖాదర్ బాషా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పాడి ఆవు, 2 లేగదూడలు కూడా మరణించాయి. భారీ శబ్దంతో పేలుడు జరిగినట్టు స్థానికులు తెలిపారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నకిలీ లైసెన్స్ తో యజమాని బాణసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మలేషియాలో ఫుట్పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆలిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి తన భర్త కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తుంది. మలేషియాలోని కౌలాలంపూర్లో నడుచుకుంటూ వెడుతుండగా ఒక్కసారిగా ఫుట్పాత్ కుంగిపోయింది. 10 మీటర్ల లోతైన ఫుట్పాత్ లో పడి గల్లంతవడంతో అక్కడి అధికారులు గాలింపునకు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై సమీక్ష. అక్టోబర్ 4న ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్న టీటీడీ ఈవో శ్యామలరావు. పల్లెలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి డోలా. గ్రామ సభల ఉద్దేశం ఇదేనంటూ స్పష్టం. పర్యావరణ పరిరక్షణకు గణపతి మట్టి విగ్రహాలనే వాడండి. భీమవరంలో అవగాహనకు శ్రీకారం చుట్టిన నాయకులు. చిత్తూరు జిల్లా మారేడుపల్లెలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు. భార్యాభర్తలు మృతి చెందగా ఓ బాలుడికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.